ఆ నడమ ఒక బట్టల షాప్లా రూపాయికి చీరని ఆఫర్ పెట్టిర్రు. యాదికున్నదా? అటెంక ఇంకో షాప్లా 100 రూపాయలకు 2 చీరలని ఆఫర్ పెట్టిర్రు. ఇంకొకడ రూపాయికే టీ షర్టు అని ఆఫర్ పెట్టిర్రు. ఇక ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడుతోనే ఆ షాప్ల కాడికి మస్తు అంటే మస్తు జనం వస్తే పోలీసులు వచ్చి కంట్రోల్ చేసే పరిస్థితి వచ్చింది. యాదుకున్నది కదా. అట్లనే గీడో కాడికి కూడా మస్తు మంది వచ్చిర్రు. ఇంతకు ఈడేం ఆఫర్ అంటే చూడుర్రి, మీకే తెలుస్తుంది. చూసిన రానుల్లా ఎంతమంది పబ్లిక్ వచ్చిర్రో, పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చిర్రు అని అంటే ఆఫర్ ఏదో పెద్దదే అయి ఉంటుంది అనిపిస్తున్నదా? ఇక ఆఫర్ ఏందో వాళ్ళ నోటితోనే చెప్తారు. ఈయనోన్రి చెప్పన్నా ఏం ఆఫర్ అని వచ్చిర్రు? 26,000 కార్ ఇస్తామని వచ్చాము ఇక్కడికి. ఏం మాట్లాడుతూనే లేడు ఆయన. 300 మంది అసలు చిన్న రెస్పాన్స్ కూడా ఇస్తలేడు. రీల్సులల్లా 26,000కే పాత కార్ ఇస్తామని చెప్పిర్రట. సెకండ్ హ్యాండ్ కార్ అమ్మే వీళ్ళు. ఏ డేట్ కి అయితే బండ్లు ఇస్తాం 26,000 బండ్లు, ఇప్పుడు 26 బండ్లు కొన్ని అయితే వచ్చేసినాయి. ఇక వీళ్ళ మాయ మాటలు నమ్మి కారు కొనుక్కుందామని వస్తే ఇప్పుడు సప్పుడు చేస్తలేరట. గట్టిగా అడిగితే ఒకసారి లక్కీ డ్రా అంటున్నారట, ఇంకోసారేమో కార్లు లేవంటున్నారట. అందుకే మస్తు కోపం చేస్తున్నారు వీళ్ళంతా. ఇంతకు కార్లు ఉన్నాయా అన్నాడా? 8 కార్లు ఉన్నాయా? అవి ఎంత మందికి ఇస్తారు? మీరెందుకు వచ్చినట్టు మరి? ఏంది పొద్దుగాల 5ంటికి వచ్చినావా? నువ్వు అన్నా మరి హూష్ని కథ సల్లగుండా 4 రోజులు అవుతున్నదా? నువ్వు అన్నా మరి 2 రోజులు అన్నం కూడా లేదు. 2 రోజులా? వామ్మో, మీ ఓపికలు సల్లగుండా. ఇదంతా హైదరాబాద్ మల్లాపూర్లా ఇన్స్టాగ్రాములలో వీడియోలు చూసి వచ్చిన వాళ్ళే వీరంతా. తీరా ఇదంతా మోసం అని తెలిసి లొల్లి కూడా చేసిర్రు. కార్ల మీద రాళ్ళు ఇసిరిండ్రట. రోడ్డు మీద చాలా మంది జనాలు జమాయటాలకు పోలీసులు వచ్చి కార్లు అమ్ముతా అన్నోళ్ళని పట్టుకపోయారు. ఏం ఆఫర్లు, ఏం మనసులో పో. అయినా వీళ్ళైనా అంత తక్కువకు కారు ఇస్తామంటే ఎట్లా నమ్మొస్తారు? ఏందో ఏమో ఏం అర్థం కాదు.